వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. సో మా డైరెక్టర్ గారు ప్రవీణ్ సార్ నన్ను నమ్మి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చి ఈ రోల్ నేను బాగా ప్లే చేయగలనని నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. మీకు చాలాసార్లు థ్యాంక్స్ చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. అండ్ ఎవరు హరీష్ సార్ అసలు ప్రతి ఫ్రేమ్ని చాలా చాలా అందంగా చూపించారు. మీరు ప్రతి యాంగిల్ ప్రతి ఫ్రేమ్ బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి సినిమా మొత్తానికి. సో థ్యాంక్ యూ అండి. అండ్ జిబ్రాన్ సార్ మీ అందరికీ తెలిసిందే, చాలా బాగా సౌండ్ ట్రాక్ అయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా మ్యూజిక్ అయినా చాలా బాగుంటుంది చెప్పడానికి. ఇంకా ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్. అండ్ ఐఎమ్ యువర్ గాయ్ అన్నది ఈ సినిమాలో నేనైతే లూప్లో వింటున్నాను ప్రతిసారి. చాలా బాగుంటుంది, నాకు నచ్చిన పాట. అండ్ శ్రద్ధ గారు సినిమా మొత్తం చాలా అందంగా ఉన్నారు మీరు ఈ సినిమాలో చూడడానికి. అండ్ మీరు ఎప్పుడు చాలా ఇంటెన్స్ రోల్స్ పిక్ చేస్తారు అండ్ దాన్ని చాలా గ్రేస్ఫుల్గా ప్లే చేస్తారు. సో ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. అండ్ ఫైనలీ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రొడ్యూసర్ గారు అండ్ ప్రొడ్యూసర్ అండ్ హీరో విష్ణు విశాల్ సార్, నేను మీ నుంచి చాలా నేర్చుకున్నాను. మీరు లోపల ఏ కల్పితం లేకుండా చాలా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. యూజువలీ స్టేజ్లో నించొని ర్యాండమ్గా అప్రిషియేట్ చేస్తారు కదా, కానీ అలా కాదు, మొత్తం హార్ట్ నుంచే వస్తుంది ప్రతి మాట. అండ్ సో ఐ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ వర్కింగ్ విత్ యూ సార్ అండ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ఫిలిం. సో యా, సినిమాకైతే ఇంతకు ముందు నేను ప్లే చేసిన రోల్ నుంచి ఇందులో చాలా డిఫరెంట్గా ఉంటుంది. ముందు చాలా బబ్లీగా ఉంటుంది కదా, ఇదైతే అరే ఈ అమ్మాయి ఏంటి ఇలా అంత కుదురుగా ఉంది అన్నంత డిఫరెంట్గా ఉంటుంది. సో ఖచ్చితంగా అందరూ November 7th థియేటర్స్కి వచ్చి చూడండి. అండ్ థ్యాంక్ యూ. నమస్కారం అండి, వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. డాకు మహారాజ్ తర్వాత ఈరోజే కలుస్తున్నాను మీ అందరితో, చాలా సంతోషంగా ఉంది. మన సినిమా ఆర్యన్ November 7th రిలీజ్ అయిపోతుంది. మీకు ఆల్రెడీ తెలుసుండొచ్చు, మేము తమిళ్లో October 31st రిలీజ్ అయ్యాం. అక్కడ మనకి చాలా మంచి టాక్, ఒక పాజిటివ్ బజ్, వెరీ రీఅష్యూరింగ్ రివ్యూస్ మనకి దొరికింది. మన పర్ఫార్మెన్సెస్ ఎస్పెషలీ విష్ణు విశాల్ గారు అండ్ సెల్వా సార్ పర్ఫార్మెన్స్ ఉండొచ్చు, ప్రవీణ్ గారిది డైరెక్షన్ ఉండొచ్చు, హరీష్ గారిది విజువల్స్, జిబ్రాన్ సార్ది మ్యూజిక్ అండ్ శాన్ లోకేష్ గారిది ఎడిటింగ్, ఎవ్రీథింగ్ యాజ్ అ ప్యాకేజ్ అందరూ తమిళ్ వచ్చింది, అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. అలానే మనకి ఇక్కడ కూడా లవ్ దొరుకుతుంది, ఆ సపోర్ట్ దొరుకుతుంది అని నాకు ఒక హోప్ ఉంది, ఒక ఆశ ఉంది. నా క్యారెక్టర్ నయన మీలానే ఒక జర్నలిస్ట్. సో దానికి మీరు చూడాలి అట్లీస్ట్ ఫర్ దాట్. బట్ థ్యాంక్ యూ, లవ్లీ మీటింగ్ ఆల్ ఆఫ్ యూ. November 7th ఖచ్చితంగా థియేటర్స్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ శ్రద్ధ గారు. అండ్ మీరు కూడా సేమ్, ఒకవేళ 1 hour మాత్రమే మిగులుంటే మీ లైఫ్లో మీరు ఏం చేయాలి అనుకుంటున్నారు? నేను ఫుడ్ ఆర్డరింగ్ యాప్స్ ఓపెన్ చేసి అన్ని నా ఫేవరెట్ రెస్టారెంట్స్ నుంచి. వాట్స్ యువర్ ఫేవరెట్ ఫుడ్? ఆంధ్ర మీల్. నాకు పప్పు అన్నం ఉంటే దట్స్ ఇట్, మై లైఫ్ ఇస్ మేడ్, అంతే. ఓకే, ఆ 1 hourలో పప్పు అన్నం ఆర్డర్ చేసుకొని తింటా అంటారు. సింపుల్ అమ్మాయి నేను. దట్స్ లవ్లీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. Good to an extent, but talking is still not fluent. పర్లేదు సార్, మేము అడ్జస్ట్ చేసుకుంటాం. I'm going to read out. I have written what I want to speak. ఏదా మిస్టేక్ నా ప్లీజ్ ఫర్గివ్ మీ. తెలుగు ఆడియన్స్ అందరికీ నా హార్ట్ఫుల్ నమస్కారం. మీరు నా ఫిల్మ్స్ రాక్షసన్, FIR అండ్ మట్టి కుస్తీని చాలా ప్రేమతో సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. రాక్షసన్ ఒక స్ట్రాంగ్ థ్రిల్లర్, FIR యాక్షనల్ ఎమోషనల్ జర్నీ అండ్ మట్టి కుస్తీ ఒక ఫన్ ఎంటర్టైనర్. ఇప్పుడు ఆర్యన్తో నేను మళ్ళీ ముందుకు వస్తున్నా ఒక ఇంటెన్స్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్తో. ఈ సినిమాలో సస్పెన్స్, ఎమోషన్, ట్విస్ట్ అన్నీ ఉంటాయి. నా టీం అందరూ చాలా ప్యాషన్తో వర్క్ చేశారు. hoping to give you a unique, thrilling experience. Telugu audiences have
always given a lot of love to me, and I'm really grateful to that. And most of the Tamil movies that release here have always done well of late. So I'm hoping that Aryan also does well, and we find a unique place in your heart. The concept of Aryan is very, very unique and different. So after Rachasan, it was very challenging for me to do a movie, a thriller movie. And the concept actually is, can a dead man kill? So the villain in the movie is dead, and can he kill after that? So that is what is unique about Aryan, and that is what is different from Rachasan. So it's going to be a unique experience, and I think this concept is very make-believe. If you're going to believe this, I'm sure you're going to love the movie. And it's really doing well in Tamil, and since it's a very unique concept, people have really liked it and appreciated it. And I want to thank the Tamil audience, and now I'm hoping that the Telugu audience also likes this attempt that we have given, a very new attempt, a very unique attempt to a thriller genre. You must have seen a lot of thrillers, but this is with a difference for sure. And thanks to my distributor, Mr. Shresht Movies, Mr. Sudhakar Reddy sir, Mahesh Reddy sir, and my friend Nitin, actor Nitin. So he's really been supportive to help me release this movie here. And PRO Vamshi Sekhar sir, as always, whenever I release my movies here, is always there for me. And I want to thank my cast and crew on the stage. I'm really happy. They've been a big pillar of support for Aryan. And I hope I'm now waiting eagerly for Telugu audiences to lap it up. I wanted to release on 31st, but Bahubali and Mass Jatra were releasing. So I've pushed it by 1 week. And I'm very confident now after the release. There was a small difference of opinion in Tamil about the climax. So we have changed the climax and we're releasing in Telugu. So I'm confident that the audience will love the climax as well. Thank you so much.